హలో ఫ్రెండ్స్, కాంక్రీట్ జంగిల్ లాంటి సిటీ వాతావరణానికి దూరంగా ఆహ్లాదకరమైన ప్రకృతి ఒడిలో నిర్మిస్తున్న అద్భుతమైన ఫామ్ ల్యాండ్స్ కోసం చూస్తున్నారా? అయితే హైదరాబాద్ కి చాలా దగ్గరలో 2019 నుంచి పర్ఫెక్ట్ ప్లానింగ్ తో అభివృద్ధి చేస్తున్న ఫామ్ ల్యాండ్ ప్రాజెక్ట్ గురించి వివరాలు చూద్దాం. ఈ ప్రాజెక్ట్ పేరు హిల్లాక్ ద నేచర్ రిట్రీట్స్. ముందుగా మనం ప్రాజెక్ట్ వివరాలు చూసి తర్వాత లొకేషన్ హైలైట్స్ చూద్దాం. సో గూగుల్ మ్యాప్స్ లో చూస్తే ఇది హిల్లాక్ ప్రాజెక్ట్ ఉన్న లొకేషన్. ఇక్కడ మీరు ఎల్లో కలర్ లో చూస్తున్న రోడ్డు తాండూర్ మూమిన్పేట్ రోడ్. ఇక్కడ నుంచి హిల్లాక్ ప్రాజెక్ట్ కి రీచ్ అవడానికి 33 ఫీట్ వైడ్ రోడ్డు ఉంది. ఈ ప్రాజెక్ట్ కి ఇక్కడ నుంచి మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ ని మొదట్లో 60 ఎకరాల్లో డెవలప్ చేశారు. అలానే ఈ 60 ఏకర్స్ ని 3 ఫేజెస్ కింద డివైడ్ చేశారు. ఈ మెయిన్ ఎంట్రన్స్ కి లెఫ్ట్ సైడ్ ఉన్న ఏరియా విజయనగర, ఇటువైపు ఉన్న ఏరియా శాతవాహన, అలానే ఇక్కడ ఉన్నది కాకతీయ ఫేజ్. ఇప్పుడు ఈ మెయిన్ ఎంట్రన్స్ కి లెఫ్ట్ సైడ్ లో మనం చూస్తున్నది విజయనగర బ్లాక్. ఈ ఎంటైర్ ప్రాజెక్ట్ లో మెయిన్ రోడ్స్ 40 ఫీట్ మరియు ఇంటర్నల్ రోడ్స్ 30 ఫీట్ విడ్త్ ఉన్నాయి. ఇక్కడ ఎవరైనా ఫామ్ ప్లాట్స్ ని పర్చేజ్ చేసి ఓన్ గా ఫామ్ హౌసెస్ ని నిర్మించుకోవచ్చు. అలా ఇక్కడ నిర్మించుకుంటున్న ఫామ్ హౌసెస్ లో ఇప్పుడు మీరు చూస్తున్నది ఎస్ఆర్ అసోసియేట్స్ ఓనర్ మిస్టర్ శ్రీధర్ రెడ్డి గారి ఫామ్ హౌస్. శ్రీధర్ రెడ్డి గారు వెల్ నోన్ సీనియర్ ఆర్కిటెక్ట్ అండ్ ఏ విజనరీ ప్లానర్. ఈయన ఎస్ఆర్ అసోసియేట్స్ తరఫున ఇంటర్నేషనల్ లెవెల్లో చాలా పెద్ద ప్రాజెక్ట్స్ ని హ్యాండిల్ చేశారు. ఇప్పుడు మనం చూస్తున్నవి మిగతా ఫామ్ ప్లాట్స్ ఓనర్స్ డిఫరెంట్ డిజైన్స్ తో అక్కడక్కడ నిర్మించుకున్న ఫామ్ హౌసెస్. ఈ మండువా హౌస్ కి ఆపోజిట్ లోనే అవుట్డోర్ స్పోర్ట్స్ లైక్ బాస్కెట్బాల్ కోర్ట్, షటిల్ కోర్ట్, బ్యాడ్మింటన్ కోర్టు లాంటి ఫెసిలిటీస్ ని ప్రొవైడ్ చేశారు. ఈ అవుట్డోర్ స్పోర్ట్స్ ఫెసిలిటీ ఉన్న ఏరియా అంతా మెయిన్ రోడ్ కి రైట్ సైడ్ లో ఉన్న శాతవాహన బ్లాక్. ఈ బ్లాక్ ని కూడా చాలా బ్యూటిఫుల్ గా డెవలప్ చేశారు. ఈ అవుట్డోర్ స్పోర్ట్స్ మరియు మండువా హౌస్ కి బ్యాక్ సైడ్ లో ట్రెక్కింగ్ ఏరియా కూడా ఉంది. సో వీకెండ్స్ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీస్ తో వచ్చినప్పుడు ఇక్కడ హిల్స్ మీదకి ట్రెక్కింగ్ చేయొచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నవి శాతవాహన బ్లాక్ లో ఓనర్స్ నిర్మించుకున్న ఫామ్ హౌసెస్. ఇప్పుడు ఒకసారి గూగుల్ మ్యాప్స్ లో చూస్తే మనం వీడియోలో చూసిన ఫామ్ హౌస్ ఇక్కడ ఉంది. ఈ ఫామ్ హౌస్ కి బ్యాక్ సైడ్ లో ఈ లొకేషన్ లో 2 lakh లీటర్స్ కెపాసిటీ వాటర్ సంప్ ని నిర్మిస్తున్నారు. అలానే ఈ లొకేషన్ లో అవుట్డోర్ ఎమ్యూనిటీస్ ని చూడొచ్చు. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నవే ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్న అవుట్ సైడ్ ఫెసిలిటీస్. ఇక్కడ రకరకాల ఫెసిలిటీస్ ఉన్నాయి. లైక్ స్విమ్మింగ్ పూల్, డూప్లెక్స్ విల్లాస్, 50,000 స్క్వేర్ ఫీట్ పార్కింగ్ అండ్ రెస్టారెంట్, ఓపెన్ ఎయిర్ థియేటర్, క్లబ్ హౌస్. ఇలా ఎవ్రీ మంత్ మినిమం 1000 నుంచి 1500 పీపుల్ ఈ ఫామ్ ల్యాండ్స్ ని విజిట్ చేస్తున్నారు. వీళ్ళకి కావాల్సిన అన్ని రకాల ఫెసిలిటీస్ లైక్ ఫుడ్, బెవరేజెస్ అండ్ సెక్యూర్డ్ ఎన్విరాన్మెంట్ ఈ ప్రాజెక్ట్ లో పర్ఫెక్ట్ గా ఉన్నాయి. కార్పొరేట్ ఈవెంట్స్, ఫెస్టివ్ ఈవెంట్స్, ఇండివిడ్యువల్ ఈవెంట్స్ అండ్ గ్యాదరింగ్స్, వీకెండ్ గెటవేస్ మరియు ఫిల్మ్ షూటింగ్స్ కి ఈ ప్రాజెక్ట్ ఎక్సలెంట్ డెస్టినేషన్ అవుతుంది. ఈ ప్రాజెక్ట్ లో ఫామ్ ప్లాట్స్ ని తీసుకొని ఆర్గానిక్ ఫార్మింగ్ కూడా చేయొచ్చు. ఇక్కడికి వచ్చిన గెస్ట్స్ అన్ని ఫెసిలిటీస్ ని డిస్కౌంటెడ్ ప్రైస్ లో యూటిలైజ్ చేసుకోవచ్చు. కామన్ ఎమ్యూనిటీస్ కి మెయింటెనెన్స్ కాస్ట్ ఉంటుంది. ఇవే కాకుండా ఇంకా చాలా కమర్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ ని డెవలపర్స్ ప్లాన్ చేశారు. ఈ ఫెసిలిటీస్ దాటంగానే ఇక్కడ రైట్ సైడ్ లో కాకతీయ అనే బ్లాక్ ఉంది. ఈ కాకతీయ బ్లాక్ కు బ్యాక్ సైడ్ లో అంతర్వన అనే పేరుతో ఒక అప్కమింగ్ ప్రాజెక్ట్ కూడా ఉంది. ఈ కాకతీయ బ్లాక్ దాటి ఇంకొంచెం ముందుకు వెళితే ఈ లొకేషన్ లో లేక్ ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నవే కాకతీయ మరియు అంతర్వన. ఈ కాకతీయ బ్లాక్ ని పూర్తిగా డెవలప్ చేశారు. దానికి బ్యాక్ సైడ్ లో ఉన్న అంతర్వన ప్రాజెక్ట్ ని కొత్త కాన్సెప్ట్ తో 50 ఏకర్స్ లో డెవలప్ చేయబోతున్నారు. మనం ఒకసారి మెయిన్ ఎంట్రన్స్ దగ్గర నుంచి చూస్తే ముందుగా లెఫ్ట్ సైడ్ లో శాతవాహన బ్లాక్ ఉంటుంది. అది దాటంగానే కాకతీయ బ్లాక్ ని చూడొచ్చు. అలానే లేక్ ను కూడా చూడొచ్చు. ఈ లేక్ లో కయాకింగ్ మరియు బోటింగ్ లాంటి యాక్టివిటీస్ ఉంటాయి. ఈ హిల్లాక్ ప్రాజెక్ట్ అనేది ఇలా రకరకాల యాక్టివిటీస్ తో ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో ప్రకృతి ఒడిలో టైం స్పెండ్ చేయడానికి పర్ఫెక్ట్ డెస్టినేషన్ అవుతుంది. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ని ఇంకా ల్యాండ్ ని ఎక్వైర్ చేసి ఎక్స్పాండ్ చేస్తున్నారు. అలా ఎక్స్పాండ్ చేస్తున్న వాటిలో 2 బ్లాక్స్ ఉన్నాయి. ఒకటి చోలా, రెండోది మౌర్య. ఇవి చాలా పెద్ద బ్లాక్స్. మనం ఈ కాకతీయ బ్లాక్ దగ్గర నుంచి ఇలా వచ్చి చోలా బ్లాక్ లోకి మరియు మౌర్య బ్లాక్ లోకి ఎంటర్ అవ్వచ్చు. సో ఇప్పుడు మనం చూస్తున్నదే చోలా బ్లాక్. ఈ
బ్లాక్ చాలా పెద్దది. లాంగ్ లో మీరు శాతవాహన మరియు కాకతీయ బ్లాక్స్ ని చూడొచ్చు. ఈ చోళ బ్లాక్ లో ఆల్రెడీ రోడ్స్ ని చాలా వేగంగా నిర్మిస్తున్నారు. ఈ రోడ్స్ ని టైల్స్ తో నిర్మించారు. అంటే ఈ బ్లాక్ లోనే ఒక బ్రిక్ ప్లాంట్ ని ఏర్పాటు చేసి ఈ ఎంటైర్ ప్రాజెక్ట్ కి అవసరమైన బ్రిక్స్ అన్ని ఇక్కడి నుంచే ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ ఎంటైర్ ప్రాజెక్ట్ లో కమర్షియల్ గ్రోత్ కోసం డెవలపర్ చాలా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారు. లైక్ ఈ చోళ బ్లాక్ లో ఒక వెల్ ని నిర్మించారు. రకరకాల ప్లేసుల్లో కెనాల్స్ మరియు వాటర్ స్ట్రీమ్స్ ని కూడా కడుతున్నారు. ఈ వాటర్ స్ట్రీమ్స్ నుంచి వాటర్ వెళ్లి ఇక్కడ కొత్తగా నిర్మిస్తున్న రిజర్వాయర్ లోకి కలుస్తుంది. సో ఇదే ఈ చోళ బ్లాక్ లో నిర్మిస్తున్న రిజర్వాయర్. ఇది మొత్తం 7 acres లో స్ప్రెడ్ అయి ఉంటుంది. ఈ రిజర్వాయర్ లో కూడా వాటర్ విల్లాస్ ని నిర్మిస్తారు. ఇక్కడ మీరు చూస్తున్నదే వాటర్ విల్లాస్ కు సంబంధించిన బేస్మెంట్. ఇక్కడ నుంచి మనం మోరియా బ్లాక్ ని చూద్దాము. ఈ మోరియా బ్లాక్ కు సంబంధించిన ల్యాండ్ ని రీసెంట్ గా ఎక్వైర్ చేశారు. ఈ బ్లాక్ లో కూడా త్వరలోనే డెవలప్మెంట్ వర్క్స్ స్టార్ట్ అవుతాయి. ఇక్కడ మీరు బ్యాక్గ్రౌండ్ లో హిల్స్ లాగా చూస్తున్నవి అనంతగిరి హిల్స్. అనంతగిరి హిల్స్ మెడిసినల్ ప్లాంట్స్ కి చాలా ఫేమస్. సో ఇక్కడ వచ్చే ఎయిర్ కూడా చాలా ఫ్రెష్ గా ఉండి హెల్దీ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ మొత్తంలో 1 million ట్రీస్ ప్లాంటేషన్ ఉంది. అలానే ఈ కమ్యూనిటీలో ఇన్వెస్ట్మెంట్ గ్రోత్ కోసం డెవలపర్ చాలా ఇన్వెస్ట్మెంట్స్ ని ప్లాన్ చేశారు. లైక్ కన్వెన్షన్ కోర్ట్, 50k స్క్వేర్ ఫీట్ పార్కింగ్ ప్లస్ రెస్టారెంట్, మల్టిపుల్ పార్టీ ప్లేసెస్, ఐలాండ్స్, వాటర్ విల్లా, బోటింగ్ స్పోర్ట్స్, ఫోటో పార్క్, ఇంకా స్టూడియో లాంటివి. ఈ ప్రాజెక్ట్ లో మార్నింగ్ అండ్ ఈవినింగ్ సన్ రైజ్ మరియు సన్సెట్ అనేది ఎక్సలెంట్ ఉంటుంది. సిటీ లైఫ్ నుంచి దూరంగా వచ్చి ఇక్కడ వీకెండ్స్ ని మంచి లీజర్ గా ఎంజాయ్ చేయొచ్చు. ఈ ప్రాజెక్ట్ మొత్తాన్ని సెమీ గేటెడ్ కమ్యూనిటీగా డెవలప్ చేశారు. అంటే మైగేట్ సెక్యూరిటీ ఉంటుంది. ఇంకా ఎంటైర్ ప్రాజెక్ట్ లో CCTV కెమెరాస్ మరియు 24/7 సెక్యూరిటీ ఫెసిలిటీ ఉంది. ఈచ్ ప్లాట్ అనేది ఇక్కడ ఇండిపెండెంట్ అండ్ యూనిక్ గా ఉంటుంది. ఎందుకంటే ప్రతి ప్లాట్ కి వాకింగ్ పాత్స్ ని ఇస్తున్నారు. అలానే ఇక్కడ ఫస్ట్ 3 phase ప్లాంటేషన్ లో ప్లాంట్ చేసిన ట్రీస్ ఆల్రెడీ 30 feet కన్నా హైట్ పెరిగాయి. ప్రతి ప్లాట్ కి 3 feet హైట్ బోర్డర్ ప్లాంటేషన్ మరియు 15 వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్ ప్లాంట్స్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఎంటైర్ ప్రాజెక్ట్ కి 3 sides ఫారెస్ట్ బౌండరీస్ ఉండటం వల్ల ఇక్కడ ఫార్మ్ ల్యాండ్స్ లో లైఫ్ స్టైల్ అనేది చాలా బాగుంటుంది. అలానే ఓన్ గా కూడా మనం ఇక్కడ ఒక ఫార్మ్ హౌస్ ని నిర్మించుకొని లీజ్ కి ఇవ్వచ్చు. ఇవి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు. ఇప్పుడు మనం లొకేషన్ హైలైట్స్ చూద్దాం. సో ఇది పటాన్చెరు, ఇది సంగారెడ్డి, ఇది సదాశివపేట్, ఇది నార్సింగి, ఇది శంకరపల్లి, ఇది మోమిన్పేట్. మనం నార్సింగి దగ్గర నుంచి శంకరపల్లి మీద గుండా మోమిన్పేట వచ్చి ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ తిరిగితే ఇక్కడ కేసారం విలేజ్ లో ఈ లొకేషన్ లో హిల్లాక్ ప్రాజెక్టు ఉంది. HMDA మాస్టర్ ప్లాన్ ప్రకారం నార్సింగి దగ్గర నుంచి మోమిన్పేట దాకా ఉన్న రోడ్, అలానే సదాశివపేట నుంచి తాండూరు వైపు వస్తున్న రోడ్డు, ఈ 2 రోడ్స్ ప్రపోజ్డ్ 100 feet రోడ్స్. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కి నియర్ బై హైలైట్స్ చూద్దాము. ఈ ప్రాజెక్ట్ దగ్గరలోనే ఇక్కడ వోల్టా గ్రీన్ స్ట్రక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్, అలానే ఇక్కడ పెన్నార్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. అలానే 10 minutes డ్రైవ్ డిస్టెన్స్ లో ఇక్కడ ఎంకతల దగ్గర తెలంగాణ మొబిలిటీ వ్యాలీ రాబోతుంది. దీనికి పక్కనే ఇక్కడ అర్కతల ఫుడ్ పార్క్ ని కూడా చూడొచ్చు. ఈ ఫుడ్ పార్క్ ని 1024 acres లో నిర్మిస్తున్నారు. అలానే ఇక్కడ మీరు రెడ్ కలర్ లో చూస్తున్న లైన్ ప్రపోజ్డ్ రీజనల్ రింగ్ రోడ్. ఈ రీజనల్ రింగ్ రోడ్ దగ్గర నుంచి 15 minutes లో మనం హిల్లాక్ ప్రాజెక్ట్ దగ్గరికి రీచ్ అవ్వచ్చు. ఇంకా మనం ఇటువైపు వెళ్తే హాఫ్ అన్ అవర్ లో సదాశివపేటకి రీచ్ అవుతాము. ఇంకా మనం ఇటువైపు చూస్తే ఇక్కడ ఉన్న ఏరియా నియోపాలిస్, అలానే ఇక్కడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఉంటాయి. ఈ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ నియోపాలిస్ దగ్గర నుంచి కానీ ఈ నార్సింగి శంకరపల్లి రోడ్డు వాడుకొని 1 hour 15 minutes లో హిల్లాక్ ప్రాజెక్ట్